నేను మా మదర్ వెళ్ళామండి. మా అబ్బాయికి చాలా చిన్నవాడు, 4 years వాడు కూడా సినిమా కనెక్ట్ అయిపోయి వాడు నవ్వుతున్నాడు. ఎందుకంటే నీట్నెస్ గురించి చిన్నపిల్లడు, చాలా చిన్నపిల్లడు, బట్ వాడు కూడా నవ్వుతున్నాడు అంటే నాకే అర్థం కాలేదు. మా అమ్మగారు అయితే శర్వ సార్ మహానుభావుడు, మా మా పెద్దయ్య నాజర్ సార్ మహానుభావుడు, మా దర్శక మహానుభావుడు మారుతి సార్, మా ప్రొడ్యూసర్స్ మహానుభావులు. కానీ ఈ సక్సెస్కి మాత్రం కర్త కర్మ క్రియ. దిల్ రాజు గారు ఒక స్టేజ్ ఎక్కారంటే ఆ సినిమా రేంజే వేరే. ఆ రేంజ్ ఉంటేనే ఆయన స్టేజ్ ఎక్కుతారు. సో థ్యాంక్ యూ దిల్ రాజు గారు. శర్వాకి నిజంగా నాకు ఎంత పేరు వచ్చిందో శర్వాకి కూడా అంతకు మించి వచ్చింది. నిజంగా శర్వాకి ఈ సినిమాని పెర్ఫార్మెన్స్ సైడ్ కానీ అన్ని శర్వా చాలా బాగున్నాడని, చాలా బాగా చేశాడని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ మహానుభావుడు మారుతికి వంశీకి మంచి వేవ్ లెంత్ అంటే ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్కి రైట్ వేవ్ లెంత్ ఉంటే 100% ఆ సినిమాకి రిజల్ట్ వస్తుంది. మారుతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్, అండ్ కంగ్రాచులేషన్ సర్వానంద్ గారికి అండ్ ఆల్ ద టీమ్. ఎందుకంటే చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, కానీ అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు ఒక్కసారి కూడా నేను మా మదర్ వెళ్ళామండి. మా అబ్బాయికి చాలా చిన్నవాడు, 4 years వాడు కూడా సినిమా కనెక్ట్ అయిపోయి వాడు నవ్వుతున్నాడు. ఎందుకంటే నీట్నెస్ గురించి చిన్నపిల్లడు, చాలా చిన్నపిల్లడు, బట్ వాడు కూడా నవ్వుతున్నాడు అంటే నాకే అర్థం కాలేదు. మా అమ్మగారు అయితే ఇంత సూపర్ హిట్లో నన్ను పార్ట్ చేసిన మారుతి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ బర్త్డే టు అన్న. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఎందరో మహానుభావులు అంటే మా సినిమాలో మా హీరో శర్వ సార్ మహానుభావుడు, మా పెద్దయ్య నాజర్ సార్ మహానుభావుడు, మా దర్శక మహానుభావుడు మారుతి సార్, మా ప్రొడ్యూసర్స్ మహానుభావులు. కానీ ఈ సక్సెస్కి మాత్రం కర్త కర్మ క్రియ మాత్రం ప్రేక్షక మహానుభావులు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి మాత్రమే ఈ సక్సెస్ మీట్ని కండక్ట్ చేయడం జరిగింది. మహానుభావుడు యూనిట్కి శుభాకాంక్షలు. సో ఒక హిట్ సినిమాకి పనిచేసిన హ్యాపీ మూమెంట్స్ ఇవి. ఒక సినిమా హిట్ అవ్వడానికి ఏ ఎలిమెంట్స్ ఉండాలో, ఏ ఎలిమెంట్స్ దోహదపడతాయో అవన్నీ పక్కాగా కుదిరిన సినిమా ఇది. చాలా శర్వానంద్ క్యారెక్టర్ తాలూకు స్ట్రగుల్ ఉంటుంది. అతను ఏం చేయలేడు, ఉన్న డిఫెక్ట్ని దాంట్లో అతను పడే తాపత్రయం, దాని నుంచి బయటపడాలన్న తపన, బయటపడలేని ఒక సంఘర్షణ ఈ పాత్రను బాగా ఎక్కడికో తీసుకెళ్ళిపోయి చాలా మంచి క్యారెక్టర్ రాశారు మారుతి గారు. అలాగే హీరోయిన్ మెహరీన్, అంటే హీరోయిన్ అనగానే మామూలుగా సాంగ్స్ వరకు పరిమితం అయిపోతుంటాయి చాలా సినిమాల్లో. చాలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ని రాబట్టుకోగలిగారు. సో అలాగే మారుతి గారితో కంటిన్యూగా పనిచేస్తున్నాను నేను బస్ స్టాప్ సినిమా నుంచి. సో కంటిన్యూగా నన్ను పిలిచి మంచి పాటలు వేసే అవకాశం ఇస్తున్నందుకు మారుతి గారికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. అలాగే మారుతి సార్ హ్యాపీ బర్త్డే అండి. ఈ మూవీలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మారుతి గారికి ఇంకొక థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నాకు అనుబంధం చాలా ఇదేండి. తన ఈ రోజుల్లోకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ప్రేమ కథా చిత్రం బలిబలే మగాడోకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈ సినిమా కో ప్రొడ్యూసర్. తనతో ఏ అనుబంధం అయినా సరే ప్రతిదీ సక్సెస్ అవ్వటం, తనతో జర్నీ చాలా బాగా సాగటం, తన స్నేహితుడు అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే మారుతి. అలాగే పండగ ఏదైనా సరే తన హిట్ని మాత్రం స్ట్రాంగ్గా ఇచ్చే మా ఫెస్టివల్ స్టార్ శర్వానంద్ గారికి చాలా చాలా ధన్యవాదములు. అలాగే మెహరీన్ సీజన్ బిగిన్స్ అనే ఇంటర్వ్యూలో చెప్పింది, అలా మెహరీన్కి ఈ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్కి, మిగతా ఆర్టిస్టులకి, ఫ్రెండ్స్ అయినప్పటికీ నన్ను బ్రదర్లా చూసుకుంటున్న వంశీకి, ప్రమోద్కి, విక్కీకి, విక్రమ్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. తోటే ఇది నాకు 2వ సినిమా. యూవీ క్రియేషన్కి నేను చేసేది 3వ సినిమా. ఫస్ట్ భలే భలే మొగాడి చేశాను. సో ఈ సినిమాలో పార్ట్ ఆఫ్ ది మూవీలో ఉండేది నాకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన అందరి ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్. ఆర్టిస్ట్, ఎవ్రీ ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నారు, ఆల్ అసోసియేట్ డైరెక్టర్స్ అందరూ చాలా కష్టపడ్డారు ఫ్రమ్ డే 1. మారుతి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ మారుతి డార్లింగ్. అసలు డే 1 నుంచి ఆ ఎంజాయ్మెంట్, ఆ వర్క్ ఎంజాయ్మెంట్ విత్ మారుతి వాజ్ ఫెంటాస్టిక్ అనమాట. గ్రేట్ ఎనర్జీ. సో ఎవ్రీ డే ఒక పండగలాగే ఉండింది విత్ మారుతి. సో ఫార్ ఐ ఎంజాయ్డ్ సో మచ్ వర్కింగ్ విత్ హిమ్. సో ఈరోజు
ఈ స్పెషల్ మారుతి బర్త్డే స్పెషల్, అది కాకుండా సక్సెస్, ఈ మీట్, ఎవ్రీథింగ్ ఇస్ సో మచ్ పాజిటివిటీ. అండ్ మై డార్లింగ్ బ్రదర్స్ ప్రమోద్ గారు, విక్కీ అండ్ వంశీ, all the being great support behind this film, ante anta encouragement and support. So I really owe them very big in life, and I really thank them for the greatest opportunity for Mahan Baudu and Bagmati, as well as my lyricist KK and Bhaskar Bhatla garu. Asal extraordinary lyrics rasichi, they gave their 200% time to me for Maruti as well, and చాలా బాగా lyrics అందించారు, all my singers, musicians, everybody. And my DTS engineer also is here, Atmos engineer Uday. Chala day and night work chesi gave me the best output. Chala ma torture anta bharinchi fantastic ga he gave the output, and he came today for the success. So chala santosham. Thanks dear Uday. And Dilraj garu oka stage ekkarante aa cinema range e vere, aa range untene ayana stage ektaru. So thank you Dilraj garu. మహాన్ బావుడికి ఆయన ఇచ్చిన బిగ్గెస్ట్ సపోర్ట్ ఎన్నడూ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు ఫస్ట్ బిగ్ ఆపర్చునిటీ ఇచ్చింది ఆయనే, దిల్రాజ్ గారే, ఫర్ బృందావనం. సో రియలీ థ్యాంక్ యూ మై లాట్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ ద సక్సెస్ విత్ హిమ్ అండ్ ఆల్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద మెయిన్ కాస్ట్, మెహరీన్, షీస్ బీన్ అ గ్రేట్ స్టార్. షీస్ గాట్ అ గ్రేట్ లైఫ్, వండర్ఫుల్ క్యారియర్ అహెడ్, fantastic down to earth heroine. Nena sir, avuna. So thank you. I wish Mehreen all the very best in life and good successful years ahead, and all her films. And festival star నిజం డార్లింగ్, ఏదో కావాలి కదా బిల్డప్ వద్దా యాక్టర్. సో Shava is here. My first film with Shava, my first film with UV Creations, first with Maruti. So the whole family oka introduction laga chaala santoshanga undi today. Very happy the soul is, and I thank Shava for this biggest opportunity, and so happy to share this success with him. Thank you so much. Thank you all. Anjaki namaskaram andi. Firstly, thank you so much for the media to come here and support our film so much. And actually this is our second success meet. First was in Vizag and second in Hyderabad. So really I feel really blessed to be a part of Mahanubhavdu. I want to thank my producers Vamshi Garu, Vicky Garu, Pramod Garu, and also my Raja the great producer Dilraju Garu. Our film releases on October 18th. Thank you so much for coming here. I want to thank Maruti sir for choosing me as Meghna and giving me such a big opportunity, and Mahanubhavdu being my second film in Telugu. And I want to thank my co-star Sharva. Sharva, thank you so much for always supporting me and being a lovely co-star. I really love to work with you. And I want to thank all the technicians on this film, our cinematographer, our art director, music director, lyricist, who else is there? And everybody else on our film. All the assistant directors, my special thanks for always helping me with my dialogues and with my modulations, for Meghna to get her dialogues perfectly, always on screen. So thank you so much to all of you. Jagat Garu especially. And kudos to our M factor, M for Mahanubhavdu, M for Maruti sir, M for Maineni, M for Mehreen, M for everything. So I think the M factor really worked here. So I'm really very happy. This is my first film which released on a festival, Dasra, and my next film again releases on Diwali, Raja the Great. So I feel really blessed to be a part of festivals for my films to release, just like my co-star, the festival star Sharva. And thank you so much. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నిజంగా ఈ బర్త్డేకి నా టీంతో పాటు ప్రేక్షకులు కూడా ఓ చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. మహానుభావుడు సక్సెస్ రూపంలో నాకు బెలబెల మగాడవే తర్వాత అప్పుడు కూడా ఇలాగే ఆ సినిమా సక్సెస్ తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకున్న బర్త్డే. అలాగా మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ ఇలాగా ఈ బర్త్డే చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దట్టు మా యూవీ క్రియేషన్ బ్యానర్లో ఇంకా
ఇలా ఇంత హ్యాపీయెస్ట్గా ఉంటే ఇంక చచ్చినట్టు ఆ బ్యాన్ రోజులు ఎక్కడికి వెళ్ళాం ఎలాగో. ఎందుకంటే మా సంస్థ లాంటిది. ఇంకా ఇలాగా ఈ మహానుభావుడు సినిమాని ఒక మంచి సక్సెస్ఫుల్గా ఇంకా ఫ్యామిలీస్ అందరూ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ స్టిల్ ఇప్పటికీ కూడా సినిమా చాలా బాగుందని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక మంచి గౌరవం పెంచింది ఈ సినిమా. డెఫినెట్గా ఇలాంటి ఒక మంచి చిత్రాలు నాది నుండి ఇంకా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఈ సినిమాకి పనిచేసిన టీం అందరికీ కూడా ఈ టైంలో నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా డెడికేటెడ్గా, అంటే చాలా లైటర్ వేలో చేసుకున్న కథ ఇది. అంటే పెద్ద పెద్ద ఎమోషన్స్ కాకుండా చాలా లైటర్ వేలో చేసాం. అలాంటి కథని చాలా గ్రిప్పింగ్గా కెమెరా వర్క్తో నిజార్ షఫీ కానీ, అట్లాగే తమన్ మ్యూజిక్తో, చంటి గారి ఎడిటింగ్ కానీ, అలాగే రవి గారి ఆర్ట్, ఇట్లా ప్రతి ఒక్క పార్ట్లోనూ చాలా గ్రిప్పింగ్గా నాకు తోడున్న నా టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నాతో పాటు చాలా కష్టపడ్డారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మెయిన్లీ ఈ సినిమాకి చాలా కష్టపెట్టాను శర్వాని, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా. శర్వాకి నిజంగా నాకు ఎంత పేరు వచ్చిందో శర్వాకి కూడా అంతకు మించి వచ్చింది. నిజంగా శర్వాకి ఈ సినిమాని పెర్ఫార్మెన్స్ సైడ్ కానీ అన్ని శర్వా చాలా బాగున్నాడని, చాలా బాగా చేశాడని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మెహరీన్ త్రూఅవుట్ స్క్రీన్ మీద చాలా టైం ఉండి యాక్ట్ చేసిన మెహరీన్ కూడా చాలా థ్యాంక్స్. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు, కేకే కానీ నాకు లిరిక్స్ బిగినింగ్ నుంచి కేకే కూడా నాతో ఫాలో అవుతూ ట్రావెల్ అవుతూ చేశాడు. అట్లాగే బస్ స్టాప్ నుంచి నాతో పాటు ప్రతి సినిమాలో ఒక సాంగ్ కూడా ఆయనతో రాయించుకుంటే నా సినిమా కంప్లీట్ అవ్వట్లేదు, భాస్కర్ భట్ల గారు. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా వైరల్ ఫీవర్తో ఉండి కూడా సినిమా చూసి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా బాగుంది, నేను ఈ సినిమా గురించి మాట్లాడతానని చెప్పి అన్నారు. ఆయన ఒంట్లో బాగోక రాలేదు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా, అరవింద్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్. అట్లాగే నా సినిమా బిగినింగ్ నుంచి ఈ రోజుల్లో నుంచి ఇప్పుడు చేసిన 7 సినిమాల్లో ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ అవుతున్న రాజన్నకి నిజంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. రాజన్న అలా చూడొద్దమ్మా, నేను డెఫినెట్గా సినిమా చేస్తాను లేదండి అన్న, నీ బ్యానర్లో చేయాలంటే మామూలు విషయం కాదన్నది, డెఫినెట్గా చేస్తానన్నా. అట్లాగే ఉదయ్ గారు నాకు బలబల మగాడ నుంచి సౌండ్ ఇంజనీర్గా ఒక కొత్త సౌండ్ని ఇస్తున్నా, ఆయన చాలా థ్యాంక్స్ సార్. చెన్నై నుంచి వచ్చారు ఆయన. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు సింగర్స్ కానీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాని చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి. ఇవాళ నన్ను దగ్గర నుండి దూరం నుండి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్తే దూరం అయిపోతాడు, వంశీ గురించి చెప్పను నేను, ఎందుకంటే నా ఫ్రెండ్ కాబట్టి. అట్లాగే ప్రమోద్ అన్నకి, విక్కీకి, మెయిన్లీ నేను ముఖ్యంగా చెప్పాల్సింది బిగినింగ్ నుంచి సినిమా ఫస్ట్ డే నుంచి నాతో పాటు ఒక రైట్ హ్యాండ్ లాగా మోసుకెళ్తున్న ఎస్కేఎన్కి. నిజంగా ఎస్కేఎన్ చాలా చాలా కృషి చేశాడు ఈ సినిమాకి. అంటే ఫస్ట్ డే నుంచి కూడా ప్రొడక్షన్లో కానీ చివరి వరకు కూడా చాలా చాలా కృషి చేశాడు. థ్యాంక్ యూ డలింగ్. అలాగే గోపి గారికి, మేనేజర్స్ గోపి గారికి, సందీప్కి, శ్రీధర్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఆల్మోస్ట్ కదా మా సొంత సినిమానే. యూవీఐ ఎస్వి సెంటర్ ఒకటే. ఆర్యా సినిమాతో వంశీ ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యి, సో ఇప్పుడు ఆల్మోస్ట్ నాతో ఈక్వల్గా ఛాలెంజింగ్గా సినిమాలు చేస్తున్నాడు. మంచి సినిమాలు, ఛాలెంజింగ్ మీనింగ్ అంటే మంచి సినిమాలు తీయడం. అవుట్ ఆఫ్ 7 ఫిలిమ్స్లో 5 ఫిలిమ్స్ ఆల్రెడీ హిట్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఒక్కొక్క సినిమా సక్సెస్ అవ్వడం అనేది నాకు తెలుసు, అది ఎంత హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందని. సో ఈ మహానుభావుడు మారుతికి, వంశీకి మంచి వేవ్ లెంత్, అంటే ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్కి రైట్ వేవ్ లెంత్ ఉంటే 100% ఆ సినిమాకి రిజల్ట్ వస్తుంది. సో అది నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చాలా సినిమాలు చూశాను.
సో అలాగే వాళ్ళకి బలెబల మగాడు పోయి తర్వాత చేసిన ఈ మహానుభావుడు ఈ దసరాకి ఈజ్ అ గుడ్ సక్సెస్ అవ్వడం నిజంగా హ్యాపీ ఫర్ ఆ టీంకి కానీ మాకు కానీ. అండ్ శర్వ అంటే సినిమాని నేను అంతకుముందే శతమానం పోతప్పుడు చెప్పాను, శర్వాని హీరో అవుతున్నప్పుడు నేనే కార్లో తీసుకొని వెళ్ళానని. అంటే ఈ 12 ఇయర్స్లో, ఈ 13 ఇయర్స్లో నేను శర్వాను చూస్తూనే ఉన్నాను. ఒక సినిమాలో హీరో చేసిన, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన, అంటే సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమాకు తను ఏం చేయగలుగుతాడు అనేది ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తూ చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాలో శర్వా పర్ఫార్మెన్స్ గురించి అందుకే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. శర్వా కీప్ ఇట్ అప్, ప్రతి సినిమాకి ఇలాగే హోంవర్క్ చేయి. అంటే ఒక హీరోకి కావాల్సింది సినిమాని మెయిన్గా రన్ చేయాలి. అది ఓన్లీ హీరో చేతుల్లోనే ఉంటుంది. ఎన్ని పక్కన నుంచి 360 డిగ్రీస్ నుంచి ఉన్నా అల్టిమేట్గా ప్రేక్షకుడు ఎప్పుడు హీరో సైడ్లోనే ఉంటాడు. ఎందుకంటే తను హీరో అనుకుంటాడు, సినిమా చూసే ప్రేక్షకుడు ఆ ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకుంటాడు. సో హీరోకి అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో చాలా బాగా చేస్తున్నావు, కీప్ అప్. అండ్ మెహరీన్ లక్కీ గర్ల్, మొదటి సినిమా తర్వాత గ్యాప్ వచ్చిన సెకండ్ సినిమా సక్సెస్ అయింది. ఆల్రెడీ మొన్న ఆడియో ఫంక్షన్లో చెప్పాను, హ్యాట్రిక్ హీరోయిన్ కాబోతుంది మా రాజా ది గ్రేట్తో. సో లక్కీ గర్ల్. సో నువ్వు సింపుల్గా ఎవరికైనా డేట్లు ఇచ్చేయచ్చు, నీ దగ్గరికి అందరూ అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. వై मैं सच्ची बोल रहे हो. అండ్ మారుతి కూడా అంతే, మళ్ళీ ఆర్యా సినిమాతోనే ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్గా కనెక్ట్ అవ్వడం. అంటే అందరు నా చుట్టూ ఆ ఆర్యా సినిమాతోనే తిరుగుతుంది. సో మారుతి తన సినిమాలు చూస్తుంటే తెలిసిన చాలా లైటర్ వే, క్యారెక్టరేషన్స్ రాసుకుంటూ పెద్ద కథ గురించి ఆలోచించకుండా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయాలి ఆ 2.5 hours. తన సక్సెస్ ఫార్ములానే అది. సో ఈరోజు ఈ మహానుభావుడు కూడా పెద్ద కథ తీసుకోకుండా ఒక క్యారెక్టరేషన్ ఓసిడి అని పెట్టుకొని ఒక నీట్నెస్ మీద మనం సినిమా చూస్తున్నంతసేపు హిలేరియస్గా నవ్వుతున్నాం. ఎందుకంటే మనకు అందరికీ ఉంటుంది నీట్గా ఉండాలని. అదే వేణు క్యారెక్టర్ అదే నీట్గా లేకుండా ఒకసారి వస్తే ఓల్ ఆడిటోరియం ఎంజాయ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ లెస్ పర్టికులర్గా రివర్లో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, అంటే అది ప్రతి ఒక్కరి లైఫ్లో విలేజ్లో పెరిగిన వల్ల ప్రతి ఒక్కరికి అది ఆ మూమెంట్ ఉన్నది 100% ఉంటుంది. దానివల్ల ఆ ఎపిసోడ్ హిలేరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ తమన్, గుడ్ మ్యూజిక్, గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మళ్ళీ రైట్ ట్రాక్లోకి వచ్చావు, కీప్ అప్, పక్కకెళ్ళకు, కంటిన్యూ చేయి. అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ ఆర్టిస్ట్ ఈజ్ ఆల్ ది బెస్ట్. అండ్ స్పెషల్ ప్రొడక్షన్ డిజైనర్ మిస్టర్ రవీందర్ రెడ్డి, అది ఆర్ట్ డైరెక్టర్ అంటాం మేము, బట్ ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి, బాగా చేశావు. మా సినిమాలో కూడా ఇలా లో బడ్జెట్లో చేసి పెడితే మేము కూడా ఆనందపడతాం. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మారుతి. ఆల్ ది బెస్ట్. ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మా సినిమాని, అండ్ అలానే ప్రేక్షకులందరికీ మా సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అని అర్థం కావట్లా. చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు, అంటే యాజ్ అన్ యాక్టర్ బేసిక్లీ ఇంకా చాలా హ్యాపీగా ఉన్నా. మారుతి గారు చేయించుకున్న విధానం అండ్ ఆయన రాసిన కథ, అంటే త్రూ అవుట్ మేము ఎలా అయితే ఎంజాయ్ చేసామో స్క్రిప్ట్ విన్నప్పుడు, థియేటర్లో కూడా అంతే ఎంజాయ్ చేసాం కూర్చుని చూసి. అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా యాక్టర్కి, అరే ఈ సినిమా నాది అని చెప్పుకోవడానికి. సో అంత గర్వంగా ఉంది ఈ సినిమా నాకు చెప్పుకోవడానికి, మహానుభావుడు నాది అని. సో ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మారుతి గారు. అండ్ ఇంకా మా ఆర్టిస్టుల గురించి చెప్పాలి. అందరూ నివేద్, భద్రం, సురేష్, వేణు, ఆనంద్, నాజర్ గారు, కిషోర్, అందరికీ లైక్ చాలా, అంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి, అంటే ప్రతిదానికి ఒక, ఇప్పుడు జిడ్డేష్ అని పిలుస్తున్నారు తన్ని, ఇంకోళ్ళు కజిన్లా ఉండని. సో ప్రతి క్యారెక్టర్ని రిలేట్ చేసుకుని సినిమాలో ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో అంతకంటే మా యాక్టర్స్ కావాల్సిందే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, ఆర్పి, జగత్, అవినాష్, ఇంకా అందరికీ, మొత్తం అందరికీ పేరున చాలా థ్యాంక్స్. అలానే మా డిపార్ట్మెంట్, మా మేనేజర్స్ అందరు, గోపి గారికి, మొత్తం అందరికీ, శ్రీధర్కి, అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకెవరున్నారు ఇక్కడ? తమన్ డార్లింగ్ గురించి చెప్పాలి. అలా సైలెంట్గా ఎందుకు కూర్చున్నాడు, ఎప్పుడు ఎగురుతూ ఉంటాడు, కానీ సక్సెస్ని చాలా నెమ్మదిగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నాడు. సో థ్యాంక్స్ డార్లింగ్, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చావు, ఇంత మంచి
బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే సినిమాకి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకపోతే మా ప్రొడ్యూసర్ల గురించి అంటే ఎంత చెప్పినా తక్కువే. అంటే మాటలు రావట్లేదు. ఒక్క బ్యానర్లో 3 సీట్లు రావడం అనేది, అది నాకు ఇవ్వటం అనేది, అది మాటలో చెప్పుకోలేను. థ్యాంక్ యూ వంశన్న, విక్కీ అండ్ ప్రమోద్ అన్న. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. మెరీన్ ఈ సినిమాలో చూసిన తర్వాత అందరూ లైక్ ఇంత అందంగా ఉంది, ఇంత బాగా చేసింది అంటే మెయిన్ తనకి షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. ఎప్పుడు మా యూనిట్లో కూడా అందరూ ఎనర్జీ కావాలంటే మెరీన్ రావాల్సిందే. సో థ్యాంక్స్ మెరీన్ టు మేక్ ద హోల్ యూనిట్ సో లైవ్లీ, అండ్ షీల్ బీ లైక్ డూయింగ్ వండర్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇంకా రవి గారు, యాక్టర్ రవి గారికి, అలానే చంటి గారికి, మొత్తం ఇంకేమన్నా మర్చిపోయినా క్షమించండి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, this is Saisha. Hello India Glitz viewers, this is Heba Patel. Hi guys, this is Sonal Chauhan. Hi India Glitz viewers, na peru Puri Jagannath. Hi, this is Nani. Hi, this is Tamanna. Please follow IG Telugu. Please subscribe to IG Telugu. Please subscribe IG Telugu. Go for more interviews, gossip, news and much more.